హాయ్ అండి. ఈరోజైతే ఆనపకాయ పులుసు పెట్టుకుంటున్నాను. దానికోసం ఆనపకాయలైతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనకేంటంటే ఇప్పుడు నేను పెట్టే స్టైల్‌లో మనకి చేపల కూర ఎలా ఉంటుందో ఆ స్టైల్‌లో పెడుతున్నాననమాట. మనం చేపల కూరలో ఏసినట్టు ఉల్లిపాయ, జీలకర్ర ముద్ద చేసుకుంటాం కదా! అలాగే ఇట్లా వేయించుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం మెంతులు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఒక్క టమాటా తీసుకొని దాంట్లో మసాలా సామాన్లు వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వనిచ్చేసి తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసి కొంచెం మిక్సీ గిన్నె కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ అవ్వనిస్తే కొంచెం ముక్క సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం పులుసు పోసేసుకొని మంచిగా మరగనిస్తే మనకి ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క వేసాను. చాలా చిన్నది వేసాను, ఎందుకంటే స్వీట్ మా ఇంట్లో అయితే తినం మేము. కొంచెం పులుపు ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం పెద్ద బెల్లం ముక్క వేసుకోవచ్చు, అంటే అలవాటు ఉన్న వాళ్ళు తినేవాళ్ళు. మేమైతే తినాం కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం చిన్న ముక్క వేసాను. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే ఇది చేపల కూరని డామినేట్ చేస్తుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది చేపల కూర ప్రాసెస్లో. అందుకని ముక్కలు కూడా మనం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాం. ఇలా కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కల్లాగా. సో ట్రై చేసి చూడండి.